ఈ వీడియోలో మనం ఈటీ ఎలక్వెన్స్ టీటీఎస్ అనే టాక్ బ్యాక్తో సాంగ్స్ ఎలా పాడించాలి అనే టాపిక్ కోసం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికి మనకి 2 యాప్స్ అయితే ఉండాలి. ముఖ్యంగా ఈటీ ఎలక్వెన్స్, మీ ఆండ్రాయిడ్ వర్షన్ ఏదైతే అది. నెక్స్ట్ ఎలక్వెన్స్ స్వర. ఈ అప్లికేషన్ ఎవరికైనా కావాలంటే నాకు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోనైతే మొదలు పెడుతున్నా. ముందుగా మనం ఎలక్వెన్స్ స్వర అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. Open app drawer settings button. 54 maps. G2O Plus. Gemini. Color. Search for app. Capital E. Showing English. Eloquence Svara. Row ఓకే, 1. Column అప్లికేషన్ 2. అయితే నేను The ఓపెన్ grid. చేస్తున్నా. Keyboard hidden. Warning. If you download Eloquence Svara. ఓకే, అప్లికేషన్ హోమ్ పేజ్లో అయితే నేను ఉన్నాను. ముందుగా మనకి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈటీ ఎలక్వెన్స్ని డౌన్లోడ్ చేసుకోండి అని ఒక రిమైండర్ అయితే వస్తుంది. దాన్ని ఓకే అని రైట్ స్వైప్ చేస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేసేయండి సింపుల్గా. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 30. Share result. 30%. Speed. Slider. Share result. Share this app. Button. ఓకే, ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మ్యూజిక్లో మనకి 8 కీస్ ఉంటాయి కాబట్టి డౌన్లో అంటే సారిగమ పదనిస 8 కీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 8 నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యాప్ వచ్చేసి అంత నీట్గా అయితే మనం క్రియేట్ చేయలేము, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఫన్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అందుకే దీంట్లో 8 నోట్స్ అనేవి ఇచ్చాడు. చిన్న చిన్న సాంగ్స్, హ్యాపీ బర్త్డే అలాంటి సాంగ్స్ అయితే ఈ అప్లికేషన్తో మనం పాడించే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ ఈ అప్లికేషన్పై ఒక సాంగ్ అయితే కంపోజ్ చేశారు అంటే ఈ అప్లికేషన్తో. అది మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, వినండి ఎంత ఫన్నీగా ఉంటుందో. ఇప్పుడు నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కింద మనం స్పీచ్ రేట్ అడ్జస్ట్ చేసుకోవడానికి స్లైడ్ బార్ ఇచ్చున్నాడు. దాని తర్వాత షేర్ యాప్, షేర్ రిజల్ట్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, షేర్ రిజల్ట్ అంటే నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్తో సాంగ్స్ ఎలా స్వరాలు ఎలా పలికించాలి అనే విషయం గురించి చెప్తాను. తర్వాత మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఈ అప్లికేషన్తో మనం ఏమైనా సాంగ్స్ అనేవి పాడించాలి అనుకుంటే కీబోర్డ్ అంటే మ్యూజికల్ కీబోర్డ్ నాలెడ్జ్ కొంచెమైనా తెలిసి ఉండాలి మనకి. హ్యాపీ బర్త్డే సాంగ్కి ఏ కీస్ పడతాయి అవి తెలిసి ఉంటే ఈ అప్లికేషన్తో మనం సాంగ్స్ అనేటివి పాడించవచ్చు. ఇక్కడ కీస్ గురించి ఇంకో మ్యాటర్ మీకు చెప్పడం మర్చిపోయాను. కీస్ అనేవి 1 అనేది సి అవుతుంది, 2 అనేది డి, 3E, 4F, 5G, 6A, 7B, మళ్ళీ 8C. ఓకే, సి 2 సార్లు ఇచ్చున్నాడు. ఓకే, చూద్దాం. 1. Button. La. 2. La. 3. La. 4. La. 5. La. 6. La. La. 8. La. 30%. Share result. Share this app. Stop form. 8. 1. Result. Clear result. ఓకే ఫ్రెండ్స్, పైన మనకి
అంటే 1 కన్నా ముందు లెఫ్ట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ క్లియర్ రిజల్ట్, అంటే మనకి స్వరాలు ఏదైనా తప్పు ఎంటర్ చేస్తే మొత్తం క్లియర్ చేయాల్సి వస్తుంది. అది ఇక్కడ జాగ్రత్తగా గమనించగలరు. ఇప్పుడు నేను దీన్ని ఏదో ఒక వాట్సాప్ చాట్కి అయితే షేర్ చేస్తాను. షేర్ చేసి అక్కడ మనం ఎడిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఎలానో చూద్దాం ఇప్పుడు. Result. Share this app, but stop. Share result. ఓకే, రిజల్ట్ని అయితే నేను షేర్ చేస్తున్నా ఏదో ఒక వాట్సాప్ చాట్కి. WhatsApp. Select app. WhatsApp. Found 4 new messages selected. ఓకే, నా యొక్క పర్సనల్ చాట్కి నేను షేర్ చేసుకుంటున్నా. Send. New messages will disappear from this chat. Result. La. ఓకే, రిజల్ట్ అయితే ఇక్కడ వచ్చాయి చూడండి. ఇందులో మనం కొన్ని లెటర్స్ అనేవి డిలీట్ చేసి ఇంకొక కొత్త లెటర్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకే, Editing. Result. ఇప్పుడు నేను నా కర్సర్ని ముందుకు తీసుకెళ్తున్నా క్యారెక్టర్స్లో పెట్టేసి. Edit box. Editing. Result. Editing. Result. Send. Button. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా టాక్ బ్యాక్ క్యారెక్టర్స్ మోడ్లో పెట్టేసి నేను నా కర్సర్ని ముందుకు తీసుకెళ్తున్నా, అంటే ఆర్ దగ్గరికి తీసుకెళ్తున్నా. అంటే ఫస్ట్ అక్షరం మనకి ఆర్ అనేది ఉంది, రిజల్ట్ అని ఉంటుంది కదా, రిజల్ట్ అని చెప్పేసి ఇవన్నీ పలుకుతుంది. ఆ రిజల్ట్ అనే వర్డ్ ఫస్ట్ లెటర్ దగ్గరికి మనం కర్సర్ని లాస్ట్లో కాలన్ ఉంటుంది, కాలన్. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఫస్ట్ రిజల్ట్ అనే వర్డ్లో లాస్ట్ లెటర్ కాలన్ అని ఉంటుంది, అంటే అది హెడ్డింగ్ కదా, అందుకోసమే కాలన్ అనేది అక్కడ పెట్టారు. ఆ కాలన్ అక్షరం నుండి టీ వరకు మనం అవన్నిటిని డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ వర్క్ అయితే మనం చేసేద్దాం. Speech rate 100%. Speech rate. Verbosity. Punctuate. Hides. Audio. Scroll. Accessible. Proofread. Action. Characters. ఓకే, క్యారెక్టర్స్ పైకి వస్తే నేను వచ్చాను. ఇప్పుడు నేను కర్సర్ని షార్టింగ్లోకి అయితే తీసుకెళ్తాను. 7 words. ఓకే, వర్డ్స్ యూజ్ చేసి నేను కర్సర్ని అయితే స్టార్టింగ్లోకి అయితే తెచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్స్లోకి పెట్టుకోండి. మీ ఇష్టం, అది క్యారెక్టర్స్లో పెట్టుకొని స్టార్టింగ్కి తెస్తారా, కర్సర్ని వర్డ్స్లో పెట్టుకొని తెస్తారా, అది మీ ఇష్టం. మీకు ఎలా యాక్సెసిబుల్గా ఉంటే అలా తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ క్యారెక్టర్స్లోకి వెళ్తున్నాను. Characters. RESULT. ఓకే, రిజల్ట్ ఇక్కడ కాలన్ ఉంది. ఈ కాలన్ నుండి మనం డిలీట్ చేసేయాలి. వీటన్నిటిని మనం డిలీట్ చేయాలి. ఇప్పుడు ఓకే, డిలీట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం కర్సర్ని మళ్ళీ ముందుకైతే తీసుకెళ్దాం. ఇంకా 2 ఉన్నాయి, స్పేస్ ఒకటి ఉంది, ఆర్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు క్లియర్గా పలుకుతుందో లేదో టెస్ట్ చేద్దాం. ఓకే, కరెక్ట్గా అయితే పలుకుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ క్యారెక్టర్స్ రిమూవ్ చేయాలి, ఏ క్యారెక్టర్స్ యాడ్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ దాకా ఎవరికైతే అర్థం కాలేదో ఒకసారి వీడియోని రీబ్యాక్ చేసి చూడండి, ఏం తప్పేం లేదు. ఇది కొంచెం టెక్నిక్తో చేయాల్సిన పని. ఇది టెక్నిక్ ఉపయోగించాలి కొంచెం. ఇక్కడ ఏమాత్రం మిస్టేక్ చేసినా ఒక లెటర్ కాకుండా ఇంకొక లెటర్ అనేది డిలీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. ముందుగా మనం కర్సర్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. ఓకే, కర్సర్ అయితే స్టార్టింగ్లోనే ఉంది. ఈ సౌండ్ వస్తే కర్సర్ అనేది స్టార్టింగ్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం
రైట్ సైడ్కి కర్సర్ని మూవ్ చేద్దాం. Grave accent. V F 0 space. Grave accent. V S 3 0 space. Grave accent. V B 5 8 space. L A A L. ఓకే, ఇక్కడ LAA అని విన్నారు కదా. సరిగ్గా మనము కర్సర్ని మూవ్ చేసుకుంటూ వచ్చి LAA అనేది ఎక్కడైతే మీకు కనిపిస్తుందో ఆ 3 లెటర్స్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. 3 లెటర్స్ని జాగ్రత్తగా డిలీట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ లెటర్పై కర్సర్ ఫోకస్ ఉంచి మీరు డిలీట్ చేస్తారో అక్కడి నుండి మీరు ఎక్కడ వరకు డిలీట్ చేయాలనుకుంటున్నారో అక్కడ వరకు డిలీట్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనకి లెటర్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. చూద్దాం. Deleted. ఏ డిలీట్ అయింది, Deleted. ఇంకో ఏ కూడా డిలీట్ అయిపోయింది. Deleted. L deleted. ఓకే, 3 లెటర్స్ అనేటివి డిలీట్ అయిపోయాయి. ఇక్కడ మనం సా అని టైప్ చేద్దాం. S A A A A. ఓకే, సా. ఇప్పుడు రైట్ స్వైప్ చేయండి మళ్ళీ. Comma. Space. Grave accent. V 6 2 space L A A alpha. ఓకే, మళ్ళీ LAA వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమైతే టైప్ చేసామో దాన్ని నెక్స్ట్ ఏం టైప్ చేయాలనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం రీటైప్ చేయాలి. రీటైప్ చేయడానికన్నా ముందు ఇక్కడ 3 లెటర్స్ అనేటివి డిలీట్ చేసేయాలి. Deleted. L deleted. 4 up T Tango E E stop O delete E deleted. Editing. Sa U la delete. U deleted. ఓకే, రీటైప్ చేస్తున్నాను నేను. R E E E E editing. Sorry, comma space grave act V B 6 space L A alpha. ఇప్పుడు మళ్ళీ LAA వచ్చాయి కదా, వీటిని డిలీట్ చేసేస్తున్నా. Deleted. L deleted. Y F G A A. ఓకే, 3 లెటర్స్ అయితేవి సక్సెస్ఫుల్గా మనం టైప్ చేసేసాం. నెక్స్ట్ కర్సర్ని మళ్ళీ ముందుకు స్వైప్ చేయండి. Comma space grave act V B 6 8 space L A A alpha. Deleted. L deleted. ఇప్పుడు మా టైప్ చేయాలి మనం. N M M shift A A ఓకే, మా అనేది నేను సక్సెస్ఫుల్గా టైప్ చేసేసాను. A A editing. Sorry, gamma comma space grave act V B 7 2 space L A deleted. L deleted. ఓకే, ఇప్పుడు పార్ట్ టైప్ చేయాలి మనం. PPP editing. Sorry, gamma PP space deleted. Space. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. P A A A A. ఓకే, Edit. B 7 5 L A A alpha. Deleted. L deleted. F G F D A A A A.
Edit. Cops. V. B. 7. Space. L. A. Alpha. Deleted. Deleted. L. Deleted. Editing. Sa. Re. Ga. Ma. Pa. Ta. La. Edit box. Space. Comma. 7. Space. Comma. Space. Crave accent. Crave. Space. Comma. Space. M. Delete. N. E. Editing. Sa. Re. Ga. Pa. Ta. Li. Lo. Space. Crave. V. B. L. End of. ఓకే, చివరి లెటర్ అయితే నేను రిమూవ్ చేస్తున్నా. చివరి 3 లెటర్స్ రిమూవ్ చేసేసి మళ్ళీ ఎంటర్ చేస్తున్నా. L. Deleted. ఓకే, S. A. మనకి మొత్తం లెటర్స్ అనేటివి కంప్లీట్ అయిపోయి ఇప్పుడు కీబోర్డ్ అయితే క్లోజ్ చేసేద్దాం. FB deleted. Keyboard edit. Set. Camera button. Double Simple tap. గా Set the button. సెండ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇది ఎలా వచ్చాయనే విషయం గురించి చూద్దాం. Today. Sa. Re. Ga. Pa. Pa. Ta. Li. Sa. ఓకే, ఈ విధంగా ఈ యాప్ని యూజ్ చేసి మనం Start. Eloquent Svara. యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మరొక వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాం. అంతవరకు సెలవు.